ఈ దేశంలో ఎలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉందో చెబుతూ ఒక మంచి ట్వీట్ చేశారు ఆనంద్ రంగనాథన్ గారు. ఈ దేశంలో ఒక మనిషిని జైల్లోకి పంపించవచ్చు తన ఫ్రెండ్, తన స్నేహితురాలి పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించాడు అని, లేదా అనుచిత వ్యాఖ్యలు చేశాడని. అదే ఒక దేశ ప్రధానిని దుర్భాషలాడితే మాత్రం జైలుకు పంపించకూడదు. అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ. దీన్ని ఉటంకిస్తూ, ఇన్ దిస్ కంట్రీ ఏ మ్యాన్ ఈజ్ థ్రోన్ ఇన్ జైల్ ఫర్ అబ్యూసింగ్ ద ఫ్రెండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ బట్ నాట్ ఫర్ అబ్యూసింగ్ ద ఫెయిత్ ఆఫ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి. చాలా అర్థవంతమైన మాటే కదా ఇది. మోదీని ఎవరెవరైతే తిడతారో వాళ్ళందరినీ కూడా క్షమించాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. ఆయన క్షమించారు కూడా. ఎలాగో ఈ అభిజిత్ లాంటి వాళ్ళు, ఈ సౌరవదాస్ లాంటి వాళ్ళు ఏమంటారు, తిట్టడం కూడా ఒక నిరసనే, అదొక ఇమోషన్, అది మజాక్ అని మాట్లాడారు. మామూలుగా వాళ్ళు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా కూడా అది కూడా భావ ప్రకటన. అరెస్ట్ చేయకూడదు. అరే నేరగాళ్ళంతా ఇక్కడ జమ అయ్యారా, వాళ్ళ మీద మాత్రం కేసులు ఎత్తమరా అంటే లేదు, వాళ్ళ మీద కూడా కేసులు ఎత్తేయాలి. వాళ్ళు నిరసనలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఉగ్రవాదులైనా సరే నిరసనలో భాగమయ్యారు కనుక వాళ్ళు శిక్షకి అర్హులు కారు. ఇది మూర్ఖపు ధోరణి. ఇది ద్వంద్వ ప్రమాణాలకి ఒక చక్కటి ఉదాహరణ.